హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. మా ఇంటికి కావాల్సిన గుమ్మాలు, కిటికీలు, తలుపులు ఎక్కడ కొన్నామో లాస్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరే ఉన్న సీసల గ్రామంలో ఈ గుమ్మాలు, తలుపులు, కిటికీలు చేస్తున్నారు. మేము కట్టించుకున్న ఇల్లు భీమవరం దగ్గరలో ఊరే కాబట్టి మాకు సీసల దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకున్నామండి. వీళ్ళు టేకు, వేప, బండారుకరతో చేస్తున్నారండి ఇవన్నీ. టేకు కర్ర అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇల్లు తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలనుకునేవారు బండారు కర్ర అయితే బాగుంటుందన్నారండి. అందుకని చెప్పి మేము బండారు కర్రనే తీసుకున్నాము. ఇక్కడ వేప, బండారు కర్రతో ఎక్కువగా చేస్తున్నారండి. వేప గుమ్మాలు, కిటికీలు అనమాట. అలాగే డోర్లకి అయితే బండారు కర్ర ఉపయోగిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి. మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన మోడల్స్లో చేసిస్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కిటికీలు, గుమ్మాలు, డోర్లు అయితే మాకు చాలా బాగా నచ్చాయి. కిటికీలకి గ్లాస్ కూడా మనకు తగిన బడ్జెట్లో వాళ్ళు వేసిస్తారు. మనకి ఏ గ్లాస్ కావాలంటే ఆ గ్లాస్ని అందులో ఫిట్ చేసి ఇస్తారు. అలాగే సింహద్వారం డోర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్కువ డిజైన్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలామంది సింహద్వారం టేకు పెట్టుకుంటారండి. టేకు అయితే మినిమం 1,00,00,50,000 పెట్టాలి గుమ్మానికి, డోర్కి. మేము సింహద్వారానికి వేపకర్ర, అలాగే డోర్కేమో బండారు తీసుకున్నామండి. సీసల్లో చాలామంది ఇలా గుమ్మాలు, కిటికీలు, డోర్లు అవి చేస్తారంటండి. మేమైతే బ్రహ్మంగారని ఆయన దగ్గర తీసుకున్నాము ఇవన్నీ. మేము కట్టుకునే ఇంటికి 6 గుమ్మాలు, 6 కిటికీలు వచ్చినాయండి. అయితే 5 గుమ్మాలకి వేపకరతో చేసిన గుమ్మాలు, కిటికీలు కూడా వేపకరతో చేసిందే తీసుకున్నాము. బాత్రూమ్ గుమ్మం అయితే యూపీవీసీ తీసుకున్నాము. వీటన్నింటికి కలిపి మాకు 1,05,000 వరకు అయ్యింది. మనం కర్ర తెచ్చుకుని ఇంటి దగ్గర మనుషులను పెట్టించుకుని చేయించుకున్నా చాలా ఖర్చు అవుతుందండి. అలా కాకుండా ఇలాగా మనకు చేసిన గుమ్మాలు, కిటికీలు మంచి కర్రతో చేసినవి అయితే చాలా హ్యాపీగా ఇంటికి తెచ్చుకుని మన ఇంటికి బిగించుకోవచ్చు. ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే గుమ్మాలు, కిటికీల గురించి ఆలోచించుకోవాలి ఎక్కడ కొనుక్కోవాలని. మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇల్లు కట్టుకుని ఉంటారు కదండి, వాళ్ళని కూడా సలహా అడిగితే వాళ్ళు చెప్తారు. మేము కూడా మా మేస్త్రిని అడిగితేనే ఇక్కడ దొరుకుతాయని చెప్పి అతను చెప్పాడు. తాపి మేస్త్రులు కూడా ఎక్కువగా వీటి గురించి తెలుస్తాయండి. ఎందుకంటే అస్తమానం వాళ్ళు కట్టించి ఇళ్ళకి గుమ్మాలు, కిటికీలు ఎవరెక్కడ కొంటున్నారు అన్న విషయాలు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. స్లాబ్ వేసి 4 రోజులు అయిపోయిందండి. సెంటరింగ్లు అవి తీసారు. మంచి ముహూర్తం చూసి గుమ్మం పెట్టుకున్నాము. సింహద్వారం గుమ్మం మిగతా గుమ్మాలన్నిటికన్నా చెక్క కొంచెం వెడల్పు వచ్చిందండి. డిజైన్ కూడా వచ్చింది ఇందులో. స్లాబ్ వేసినప్పుడే మనం గుమ్మాలు, కిటికీలు ఆర్డర్ ఇస్తే స్లాబ్ తీసే టైంకి మనకి వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. అలాగే కిటికీ గ్రిల్స్ అయితే సింపుల్గా పెట్టించుకున్నాము. డస్ట్ అది పట్టినా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఎప్పుడు కూడా ఇన్విజిబుల్ హౌసెస్ కట్టుకునేవారు కిటికీల్లోంచి పిల్లులు రాకుండా ఉండేలా చూసుకోవాలండి. గ్రిల్స్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కిచెన్లో అయితే కిటికీ డోరు గాలి వస్తుందని మనం కిటికీ డోర్ తీసుకుంటే పిల్లులు కూడా వచ్చేస్తాయండి. అందుకని గ్రిల్స్ దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మా ఇంటికి ఇలా కిటికీలు, గుమ్మాలు ఫిక్స్ చేయడం అయిపోయిందండి. ఇంటి గోడలకి ఏ ఇటుక వాడాము, ఎంత ఖర్చు అయింది అన్న విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.